మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో పంచాయతీ రాజ్ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పలు ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొన్నారు. మహిళలను తమ కాళ్లమీద తాము నిలబడేలా చేయడమే కాకుండా కోటీశ్వరులను చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న ఇందిరా మహిళాశక్తి క్యాంటీన్ను కొత్తగూడ మండల కేంద్రంలో సీతక్క చేతుల మీదుగా ప్రారంభించారు. అదేవిధంగా గాంధీనగర్లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిని సీతక్క చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ లేని రుణాన్ని ఇవ్వడంతో పాటు మహిళలకు అన్ని రకాల వెసులుబాటు కలిగిస్తుందని అన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో మహిళల అభివృద్ధి కోసం మరి ఈరోజు వడ్డీ లేని రుణాలతోటి ఇందిరా మహిళా శక్తి ద్వారా వాళ్లకు వడ్డీ లేని బ్యాంక్ లింకేజీలు ఇవ్వడంతో ఎక్కడికక్కడ ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ పెట్టుకుని మా చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ప్రతి మహిళ ఆర్థికంగా ఎదిగితే ఖచ్చితంగా ఆ ఇల్లు కూడా అభివృద్ధి చెందుతుంది. మనం ఒకప్పుడు చూస్తే మనలాంటి మారుమూల ఏజెన్సీ అటవీ గ్రామాలలో డబ్బుల కోసం వడ్డీ వ్యాపారుల దగ్గరికి వెళ్లి వడ్డీలకు వడ్డీ చక్ర వడ్డీలు కట్టి లాస్ట్కు భూములను కూడా తాకట్టు పెట్టుకునేటువంటి పరిస్థితి ఉండే. కానీ ఈరోజు మహిళా సంఘాలు దాదాపుగా 30-35 సంవత్సరాల నుంచి మనం ఏర్పాటు చేసుకుని ఈ రోజు వడ్డీ లేని రుణాల వరకు కూడా రావడం జరిగింది. ఈ వడ్డీ లేని రుణాలతోటి మహిళలు క్యాంటీన్స్ పెట్టుకుంటా ఉన్నారు. అదేవిధంగా బ్యూటీ పార్లర్లు పెట్టుకుంటున్నారు, కిరాణా షాపులు పెట్టుకుంటున్నారు, ఇంకా సోలార్ విద్యుత్ నడుపుతున్నారు, పెట్రోల్ బంకులు నడుపుతున్నారు, కుట్టు మిషన్ కేంద్రాలు నడుపుతున్నారు. ప్రతి ఒక్కటి కూడా మనం అవకాశం కల్పిస్తున్నాం. ఈ రోజు గుంజేడు ముసలమ్మ పేరుతోటి కూడా ఈ మండలానికి బస్సు కూడా శాంక్షన్ చేయడం జరిగింది మహిళలకు. కాబట్టి మహిళలు బాగుండాలనే లక్ష్యంతో ఫ్రీగా ఫస్ట్ ఉచిత బస్సును కూడా మహిళలకే ఇచ్చినాం. బస్సులో ప్రయాణమే కాదు, బస్సు మీద అధికారం కూడా మహిళలకే ఇచ్చినాం, ఓనర్షిప్ కూడా. అట్లా ఒక్కొక్కటి అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో కాబట్టి ఈ రోజు మహిళలందరూ కూడా అభివృద్ధి చెందితే ఆ సమాజం అభివృద్ధి చెందినట్టుగా భావించడం జరుగుతుంది. వాళ్ళకు వడ్డీ లేని రుణాలు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో పావుల వడ్డీ అని చెప్పి 3,500 కోట్లు ఇవ్వకుండా ఎగ్గొట్టిపోయింది. అదేవిధంగా వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు అభయాస్తం అనే ప్రోగ్రాం పెట్టి మహిళలతో 500 జమ చేయిస్తే ఆ డబ్బులు కూడా మరి కేసీఆర్ గారి నాయకత్వంలో వాడుకున్నారు. ఆ రోజు ఈ రోజు మహిళలకు అన్ని రకాలుగా సేవ్ చేయడం కోసము ఇవాళ ఉచిత బస్సు గాని, గ్యాస్ కనెక్షన్లు గాని, వడ్డీ లేని రుణాలు గాని ఇవన్నీ కూడా మహిళలను అభివృద్ధి చెందించాలని చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా దేశంలో 4 మండలాలు ఆస్పిరేషనల్ డిస్టిక్ లో మరి ముందంచెలోకి వస్తే అందులో మనం మహబూబాబాద్ జిల్లా నుంచి గంగారం మండలం కూడా మరి అత్యున్నతమైనటువంటి మండలంగా పీఎం గారి శాఖ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా గుర్తించినందుకు నాకు చాలా సంతోషం. ఈ దేశవ్యాప్తంగా మంచి అంటే అత్యున్నత ప్రమాణాలు కలిగినటువంటి మండలాలుగా గుర్తించిన దాంట్లో మొదటి స్థానంలో గంగారము, మరి కొత్తగూడెము, అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో మరి గాదెగూడ మండలము. ఈ రకంగా నాకు చాలా సంతోషం. ఇక్కడ నా సొంత మండలాలు 2, నేను ఇన్ఛార్జిగా ఉన్న మండలం 1 సెలెక్ట్ కావడం అనేది. అదే కాకుండా నిన్న వచ్చినటువంటి రిజల్ట్ లో కూడా మరి ఇంటర్ సెకండ్ ఇయర్ లో ములుగు జిల్లా టాప్, అదే విధంగా సెకండ్ ప్లేస్ ఏమో ఆసిఫాబాద్ జిల్లా వచ్చింది, నేను ఇన్ఛార్జిగా ఉన్న జిల్లా. అదే విధంగా మహబూబాబాద్ జిల్లా కూడా మరి ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో అత్యున్నతమైనటువంటి ప్రమాణాలు చూపి మరి మారుమూల ప్రాంతాల పిల్లలు చదువులో కూడా ఎంత మంచి ప్రతిభ చూపిస్తున్నారో మనం చూస్తా ఉన్నాం. కాబట్టి చదువుకున్న విధంగా స్టేట్ లో 3rd ర్యాంక్ మన కోనాపురం నుంచి మన అమ్మాయి వచ్చింది, మన ప్రాంత అమ్మాయి, కొత్తగూడెం మండలం మరి కోనాపురం నుంచి స్టేట్ 3rd ర్యాంక్ రావడం జరిగింది. విద్యా అభివృద్ధికి పిల్లల అత్యున్నత విద్యా ప్రమాణాలు పెంపొందించడం కోసం పనిచేసినటువంటి జిల్లా కలెక్టర్లకు మరి అదే విధంగా విద్యాశాఖ అధికారులకు, లెక్చరర్స్ కు, ప్రిన్సిపాల్స్ కు, స్టాఫ్ అందరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. విద్యార్థులకు అందరికి కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ పట్టుదలగా చదవండి, చదివే అన్నిటి సమస్యలకు పరిష్కారము. కాబట్టి చదువుకోవాలని వాళ్ళని విజ్ఞప్తి చేస్తూ